प्रातः स्मरामि हृदि संस्मरतात्मतत्त्वम् सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तिमवैत्ति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः। सदाशिवसमारम्भान् व्यासशङ्करमध्यमान् अस्मदाचार्यपर्यन्तान् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। స్మరం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం గడిచిన తరగతిలో ఎలాగైతే అందరూ కూడా సూర్యుడి మీద ఆధారపడి తమ తమ పనులను చేసుకుంటున్నారో అదేవిధంగా ఇంద్రియాలన్నీ కూడా ఆత్మ మీద ఆధారపడి తమ తమ పనులను నిర్వహిస్తున్నాయి అని మనం చూసాం. ఇప్పుడు తర్వాత శ్లోకాలలో చూడాలి. దేహేంద్రియ గుణాన్ కర్మాణి అమలే సచ్చిదాత్మని అద్యస్యంత్య వివేకేన గగనే నీలతాదివత్. ఇక్కడ ఆత్మ కేవలం అధ్యక్షుడిగా ఉన్నది. మయాధ్యక్షేన ప్రకృతి. ఓ అర్జున, ఈ ప్రకృతి అంతా కూడా నేను అధ్యక్షుడిగా ఉన్నాను, నా అధ్యక్షుడి వల్ల సర్వకార్యాలు జరుగుతున్నాయని భగవానుడు చెప్పినట్లుగా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సాక్షి మీద సాక్ష్యం అంతా కూడా ఆపాదింపబడుతోంది, సూపర్ ఇంపోజిషన్ అవుతోంది. దాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. దేహ అంటే అన్నమయం, ఇంద్రియ అంటే ప్రాణమయం, గుణకర్మాణి సచ్చిదానందాత్మని అధ్యస్థం అంటే సచ్చిదానంద ఆత్మ, దానికి ఏ కర్మతోనూ సంబంధం లేదు. ఎందుకు? అవి ఏవో వేరుగా సచ్చిదానందం అవ్వాల్సిన పని లేదు. స్వయంగా దాని గుణమే అది కాబట్టి దానికి కర్మలతో పని లేదు. కానీ అలాంటి అమలము అన్నప్పుడు శుద్ధము అని అర్థం. అమలము అంటే మాలిన్యము లేనిది, అసంగము అంటే దేనితో కూడా సంగత్వం లేనిటువంటిది. అలాంటి ఆత్మలోని అధ్యస్వత్వం అన్నది జరుగుతోంది, అంటే అధ్యాస జరుగుతోంది. రాళ్లల్లోనూ రప్పల్లోనూ ఇది ఎందుకు జరగడం లేదు అని మీకు అనిపించవచ్చు, కానీ మీకు బుద్ధి ఉన్నది, వాటికి లేదు. అది సమస్య. బుద్ధి కూడా ఎలాగున్నది? సంస్కరింపబడినటువంటి బుద్ధిగా లేదు. సంస్కరింపబడినటువంటి బుద్ధి ఉంటే బాగానే ఉండేది. అది సంస్కరింపబడలేదు. సంస్కరింపబడి ఉంటే నేను వేసేదంతా నాటకం అని నాకు తెలిసిపోతుంది. అప్పుడు నేను సతతం సంతోషంగా ఉంటాను. బుద్ధి అన్నది లేదనుకోండి, అప్పుడు ఏ సమస్యను లేదు. జంతువులకి సత్సంగానికి రావడం, అవి రావడం ఎప్పుడైనా చూసారా? ఇంట్లో మనం పెంచుకుంటున్నటువంటి జంతువులైనా కూడా అవి సత్సంగానికి రావు. సత్సంగంతో వాటికి పనే ఉంది. కానీ మనం వెళ్తాం. అంటే జంతువులాగా బుద్ధి అక్కడ పూర్తిగా వికాసం అవలేదు అన్న స్థితి మనది. అలాగని చెప్పి ఈ బుద్ధిని వాడుతూ వివేకంతో ప్రవర్తిస్తూ విషయాన్ని తెలుసుకుంటే అలాంటి బుద్ధి కూడా కాదు. కాబట్టి ఏదో దగ్గరగా ఉండడం వల్ల, సాన్నిధ్యం వల్ల దాని గుణాలు దీనికి, దీని గుణాలు దానికి అంటిస్తూ ఉంటాం. దేహేంద్రియ గుణానాం, గుణ అంటే స్వభావం. అలాగే కర్మ అన్నప్పుడు వాటి యొక్క ఫంక్షన్, వాటి యొక్క పని. గుణకర్మ, ఈ గుణకర్మలు
ఎలాగ విభజించవచ్చు అంటే కర్మ అన్నది తాత్కాలికం, గుణము అన్నది సాపేక్షికంగా రిలేటివ్లీ శాశ్వతం. ఈ దేహాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే దేహము స్థూలము అన్నది దాని యొక్క గుణం. దేహం కదులుతూ ఉంటుంది. అలాగా కర్మ కదులుతూ ఎంతసేపు ఉండగలదు? ఒక గంటో అరగంటో దేహం కదులుతూ ఉంటుంది. దేహం నడుస్తోంది, అదంతా కూడా తాత్కాలికం. కానీ దేహం ఊబకాయము, అది శాశ్వతం అవుతుందా తాత్కాలికం అవుతుందా? తాత్కాలికం ఏమిటండి? సంవత్సరాల తడబడి జిమ్కి వెళుతున్నా సరే అది తగ్గడం లేదు. తగ్గడం మాట అటు ఉంచండి, పెరుగుతూనే ఉన్నది. ఆ విధంగా దేహము అన్నప్పుడు సాపేక్షికంగా శాశ్వతం అని మనం అనొచ్చు. కాబట్టి ఇక్కడ అన్నమయ, ప్రాణమయ, దేహ, ఇంద్రియ వాటి గుణాలను తన గుణాలుగా అది అనుకుంటోంది. ఈ జీవుడు ఆ విధంగా అజ్ఞానంతో అలా అనుకుంటున్నాడు. అదేవిధంగా దేహం చేస్తున్నటువంటి కర్మలను, దేహం చేసేటువంటి పనిని నేను చేశాను అని అంటున్నాడు. ప్రాణక్రియలను నేను చేస్తున్నాను అంటాడు. నాకు ఆకలి వేస్తోంది అని అంటాడు. ఆకలి వేయడానికి అసలు సమస్య లేదు, అది నీకు వెయ్యదు. కానీ ఆకలి వేస్తోంది అన్న ఆలోచనని ప్రకాశింపజేసేవాడు వీడు. దేహంలో ఉన్నటువంటి ప్రాణశక్తి, దానికి ఇప్పుడు ఇంధనం కావాలి అన్న ఆలోచన వచ్చింది. అంటే ఎలా వచ్చింది అంటే మొదట్లో మనసులో ఆ ఆలోచన వస్తుంది. తిందామా వద్దా, తింటే ఏం తిందాం, ఇలాగా సంకల్ప వికల్పాలను మనస్సులో జరుగుతూ ఉంటాయి. ఆ మనస్సులో సంకల్ప వికల్పాలు వచ్చినప్పుడు బుద్ధి ఒక నిర్ణయం చేస్తుంది. సరే తిందాము, ఇది తిందాము, ఇంతే తిందాము అని నిర్ణయిస్తుంది బుద్ధి. వీటన్నింటినీ కూడా అది ప్రకాశింపజేస్తుంది. ఆకలవుతోంది, అన్నం తినాలి అని తెలుసుకునేవాడెవడు? సాధారణంగా ఇక్కడ నేను అనేసి పొరబడతాం. నేను కాదు, బుద్ధి తెలుసుకుంటోంది. ప్రాణము దాని యొక్క సమస్యను పసిగట్టి మనస్సు వికల్పాలను తెలియజేస్తే బుద్ధి నిర్ణయిస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది అంటే ఆత్మ ఏమీ చేయదు. తెలుసుకోవడం అన్నది ఆత్మ వల్ల కాదు, అది తర్వాత శ్లోకాల్లో వస్తుంది. కానీ ప్రాథమికంగా ఏం చెప్తారు అంటే ఆత్మ అన్నింటినీ తెలుసుకుంటుంది అనే చెప్తారు. కానీ ఆత్మ నిజానికి తెలుసుకోలేదు, అది తర్వాత శ్లోకాల్లో వస్తుంది. బుద్ధి తెలుసుకుంటుంది. బుద్ధి విషయంలో తెలుసు తెలియదు అన్నది కర్మ. జాగ్రత్తగా వినండి. బుద్ధి విషయంలో నాకు తెలుసు నాకు తెలియదు అన్నది కర్మ. ఆత్మ విషయంలో తెలుసు అన్నది కర్మ కాదు. ఎందుకంటే కర్మ అన్నది తాత్కాలికం. ఒక సమయంలో తెలుస్తుంది, ఒక సమయంలో తెలియదు. కానీ ఆత్మ అలా కాదు కదా, నిరంతరం తెలుసుకునేదే. బుద్ధి ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఉండేది ఆత్మ. ఆ బుద్ధిని ప్రకాశింపజేసేది ఆత్మ. కానీ సాధారణంగా ఇంత లోతుల్లోకి వెళ్లకుండా ఆత్మ అన్నింటినీ తెలుసుకుంటుంది అని చెప్పేస్తారు. అది చెప్పాలన్నా కూడా 21 క్లాసులు చెప్పాలి. మామూలుగా చెప్పినప్పుడు అంత సమయం ఉండదు కదా. కాబట్టి ఆత్మ అంటే అన్నీ తెలుసుకునేది అని చెప్పేస్తారు. వాస్తవానికి అది తెలుసుకోవడం కూడా కాదు, ప్రకాశింపజేస్తుంది అంతే. ఇక్కడ పుస్తకం ఉన్నది అని చెప్పాలి అన్నా కూడా మనకి ఏం కావాలి? ప్రకాశం కావాలి. లేదు అని చెప్పాలన్నా కూడా మనకి ప్రకాశం కావాలి. ఏదైతే ఉందో అది సచ్చిదానంద ఆత్మ. కాబట్టి ఇలాంటి గుణాలన్నీ కూడా ఆత్మ మీద ఆరోపింపబడుతూ ఉన్నాయి. ఇది ఎలాంటిది అంటే సచ్చిదానంద ఆత్మ. వాస్తవానికి దీనికి ఏం గుణాలు లేవు, కానీ సంఘదోషం వల్ల ఇక్కడ ఆరోపింపబడుతూ ఉన్నది.
ఇక్కడ మళ్ళీ ఇంకొకడు ఏమంటాడు అంటే, ఇవి ఎంతో సమీపంగా ఉండడం వల్ల వాటి యొక్క గుణాలు ఆత్మకు అంటి ఉండవచ్చు కదా అని ఒకడు అంటాడు. ఎలాగైతే మురికి చేతులతో ఒక గుడ్డను పట్టుకున్నప్పుడు చేతికి ఉన్నటువంటి మురికి ఆ వస్త్రానికి అంటుకుంటుంది కదా. ఆత్మ శుద్ధమే అయి ఉండవచ్చు, కానీ సంగత్యం కారణంగా వీటి యొక్క గుణాలు దానికి అంటే ఆత్మకు అంటి ఉండవచ్చు కదా అని అడుగుతాడు. దానికోసం శంకర్ల వారు వెంటనే అంటున్నారు, అమలే, అది అశుద్ధం అయ్యేటువంటి ఇంప్యూర్ అయ్యేటువంటి సమస్య లేదు. మీ ఇంటికి బూజు పడుతుందేమో కానీ ఆకాశానికి బూజు పట్టదు కదా. ఇప్పుడు ఒకడు బూజు కర్ర తీసుకుని వెళుతున్నాడు. దేనికిరా అంటే బూజు దులపడానికి వెళుతున్నాను అని అంటాడు. దేని బూజు దులుపుతున్నావు అంటే ఆకాశాన్ని దులుపుతున్నాను అని అన్నాడు అనుకోండి. ఆకాశంలో కావలసినంత దుమ్ము ఉన్నది, కానీ ఆకాశానికి ఆ దుమ్ము ఏమీ పట్టదు. నిజానికి మీ ఇంట్లో కంటే ఆకాశంలోనే ఎక్కువ దుమ్ము ఉన్నది, కానీ ఆ ఆకాశానికి ఆ దుమ్ము పట్టదు. అంత దుమ్ము ఉన్నా కూడా ఆకాశానికి దుమ్ము దులపాలి అన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదు? అంత ఉన్నా కూడా అది దానికి అంటదు. ఆ విధంగా ఆకాశవత్. అయితే అవివేకికి మాత్రం కొంచెం ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఆకాశం అంత శుద్ధం ఉన్నా సరే నీలతాదివత్, ఆకాశానికి అసలు రంగు లేదు, అది నీలవర్ణంగా కనిపిస్తున్నట్లుగా ఈ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి సచ్చిదానందమైనటువంటి అమలమైనటువంటి ఆత్మ వాస్తవానికి దానికి ఏ గుణాలు లేవు. కానీ ఎలాగైతే నీలాకాశము అని అంటున్నామో అది శుద్ధ అబద్ధం. నీల ఆకాశం అన్నది లేనే లేదు. అది ఆ విధంగా నీలంగా కల్పిస్తూ ఉంటుంది. మన కంటికి కొంత దూరం దాటిన తర్వాత అంతా కూడా నీలంగా కనిపిస్తుంది. అలాగా నీలవర్ణంతో కనిపించినట్టుగా అజ్ఞానికి ఆ విధంగా అనిపిస్తుంది. నేనే అన్నీ చేస్తున్నాను అని వీడు అనుకుంటూ ఉంటాడు. ఆ విధంగా చెప్పి ఇక్కడ శంకర్లు వారు 2 కోశాల గురించి చెప్పారు, అన్నమయము, ప్రాణమయము. ఆ తర్వాత వచ్చేటువంటి శ్లోకాల్లో మిగతా కోశాల గురించి చెప్తున్నారు. అజ్ఞానాన్నసపో ఉపాదే కర్తృత్వాదీని చాత్మని కల్పంతే భుగతే చంద్రే చలనాదియదాంభస. ఇప్పుడు మనోమయ గుణకర్మ అధ్యాస. కిందటి శ్లోకంలో ప్రాణమయ గుణం అధ్యాసను మనం చూసాం. ఇప్పుడు మనోమయ గుణకర్మ అధ్యాస. ఈ శ్లోకం కొంచెం వైవిధ్యంగా ఉంటుంది. మిగతా శ్లోకాలతో పోల్చినప్పుడు ఇది వైవిధ్యంగా ఉంటుంది. సాధారణంగా మనోమయానికి మనం రాగద్వేషాలు స్వభావంగా చెప్తాం. పని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అది బుద్ధికి చెప్తాం. రాగద్వేషాలన్నవి మనస్సుకు చెప్తాం. మరి ఇక్కడ ఎందుకు చెప్పారో తెలియదు, కానీ మనసుకి కర్తృత్వాన్ని చెప్పారు, బుద్ధికి రాగద్వేషాలను చెప్పారు. దీన్ని శంకర్లు వారు రచించారు కాబట్టి దాన్ని సరిదిద్దే అర్హత మనకు లేదు. కొన్నింటిని ఏదో నా బుద్ధిని ఉపయోగించి చేస్తాను అంటే కుదరదు. ఇక్కడ తప్ప మిగతా ఎక్కడ చూసినా సరే, వేదాంత సాహిత్యంలో ఎక్కడ చూసినా సరే మనసు అంటే రాగద్వేషాలు, కర్తృత్వం అన్నప్పుడు బుద్ధిని చెప్తారు. నేను చేశాను అని మీరు అన్నప్పుడు నేను అది బుద్ధి. అయితే ఇది అటు ఇటు అయింది. దానివల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదు. ఎందుకంటే మనసుని బుద్ధిని ఒక్కోసారి ఒకే అర్థంలో ప్రయోగిస్తూ ఉంటాం. ఆ ప్రయోగంగానే ఇక్కడ దీన్ని స్వీకరించండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. మానసోపాదే కర్తృత్వాదీని, మనస్సు అనేటువంటి ఉపాధి యొక్క
కర్తృత్వం మొదలైనవి. కర్తృత్వం, రాగద్వేషాలు అని పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఆత్మని కల్ప్యతే, ఆత్మలో కల్పింపబడుతూ ఉన్నాయి. ఆత్మ వాస్తవానికి ఏదీ చేయలేదు. కానీ ఏది చేసినా మనం ఏమంటున్నాం? నేను చేశాను అని అంటున్నారు. కాబట్టి చేస్తున్నది ఒకటే, అయితే దాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటిది నేను. కానీ నేనే చేస్తున్నాను అని అనేస్తాం. ఆ విధంగా కల్ప్యతే. ఏ విధంగా అయితే అంబుగతే చంద్రే చలనాది యదాంభసః. ఇంతకుముందు కూడా ఒక చంద్రుడి ఉదాహరణ చెప్పారు. అది పైన ఉన్నటువంటి చంద్రుడు. ఇప్పుడు నీళ్ళల్లో ఉన్నటువంటి చంద్రుడిని చెప్తున్నారు. నీళ్ళల్లో చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా ప్రకాశిస్తున్నప్పుడు నీటి చలనం వల్ల కలిగే చలనాన్ని చంద్రుడికి ఆపాదిస్తూ ఉంటాం. ఎవడో చిన్నపిల్లవాడు ప్రశాంతంగా ఉన్న నీళ్లను ఒకసారి చేత్తో ఇలా అన్నాడు. అలా కదిపేసరికి నీళ్లు కదులుతూ ఉంటే అందులో చంద్రుడు కూడా కదులుతూ ఉన్నట్టు కనబడుతుంది. ఆ చలనం చంద్రుడిలో చలనం కాదు, చంద్రుడే కదులుతున్నట్టుగా ఆపాదించినట్టు. ఆ విధంగా ఈ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మకు కర్తృత్వం లేదు, రాగద్వేషాలు ఏమీ లేవు అని అన్నప్పుడు మళ్ళీ మీరేమిటి, ఇదేదో చెత్త ఆత్మ, ఏదీ లేదుట అని అనుకునేరు. ఏమీ లేవు అంటే దానికి ఏదో లేదని కాదు, అది పూర్ణము. ఎప్పుడైనా సరే ఆత్మకు ఏమీ తెలియదు, ఏమీ తెలుసుకోలేదు ఇలాంటి పదాలు వాడినప్పుడు మీరు నకారాత్మకంగా ఆలోచించకండి. అది ఎప్పుడూ కూడా పూర్ణమే. అబ్బా ఈ గ్లాసులో ఏమీ పట్టదు అని అన్నారనుకోండి, అంటే అర్థం ఏమిటి? ఆ గ్లాసు పూర్తిగా నిండి ఉన్నది అని అర్థం, అంతేగాని గ్లాసు వ్యర్థము అని కాదు. ఆ విధంగా చంద్రుడి మీద గతి ఆరోపించినట్లుగా ఈ ఆత్మ మీద కూడా కర్తృత్వాది గుణాలు ఆపాదించబడుతున్నా, ఆ తర్వాత రాగేచ్ఛా సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యం ప్రవర్తతే సమిష్టి నాస్తి తన్నాసే తస్మాత్ బుద్ధేషు నాత్మనః. తర్వాత బుద్ధి అన్నప్పుడు విజ్ఞానమయ కోసం. ఇక్కడ అధ్యాస ఎలా జరుగుతోంది అంటే రాగేచ్ఛాది సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యం ప్రవర్తతే. రాగము, ఇచ్ఛా, సుఖము, దుఃఖము ఇవన్నీ కూడా బుద్ధికి ఉన్నటువంటి గుణాలు. బుద్ధికి చెప్పబడుతున్నటువంటి రాగము, ద్వేషము అన్నది. అయితే ఇక్కడ రాగము అన్నారు, ద్వేషం చెప్పలేదు, అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇచ్ఛా, సుఖము, దుఃఖము ఇవన్నీ కూడా మళ్ళీ ఆత్మ విషయంలో ఆపాదించబడుతూ ఉన్నాయి. రాగము అంటే ఏమిటి, ఇచ్ఛ అంటే ఏమిటి అన్నప్పుడు వేదాంతంలో రాగము, ఇచ్ఛ అన్నవి ఒకే విధంగా చెప్పబడ్డాయి. కానీ ఇక్కడ రెండింటిగా చెప్పారు. ఇచ్ఛాద్వేషము అన్నా రాగద్వేషము అన్నా కూడా ఒకటే. కానీ ఇక్కడ ఎందుకు అలాగా ఇచ్ఛా రాగము అని వేరువేరుగా చెప్పారు? దానికి స్పష్టత గురించి చూస్తే రాగము అన్నప్పుడు ప్రాప్తస్య విషయే రాగః. రాగము అన్నప్పుడు ఏదైతే ఉన్నాదో దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటే ఆ గుణం ఏదైతే ఉందో అది రాగం, ఉన్నదాన్ని పట్టుకోవడం. మరి ఇచ్ఛ అన్నప్పుడు అప్రాప్త విషయే ఇచ్ఛ లేదా కామః అంటే లేని దాన్ని పట్టుకోవడం. ఈ రెండు ఒకటే. ఎందుకు అలా చెప్పారు అంటే అది ప్రారంభ సాధకులకు రాస్తున్నటువంటి గ్రంథం కదా. ప్రతి విషయాన్ని ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. సరే, ఇవన్నీ కూడా బుద్ధి యొక్క ధర్మాలు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉన్నది.
రాగము ఆత్మ మీద ఆరోపింపబడింది. ఎందుకంటే ఆత్మకు రాగం లేదు. అలాగే ఇచ్ఛ కూడా ఆత్మయందు ఆరోపింపబడుతోంది. ఎందుకంటే ఆత్మకి ఇచ్ఛ లేదు. దుఃఖము కూడా ఆత్మయందు ఆరోపింపబడుతోంది. ఎందుకంటే ఆత్మకు దుఃఖం లేదు. సుఖం కూడా ఆరోపింపబడుతోంది. ఎందుకంటే ఆత్మకు సుఖం లేదా? ఎలా చెప్తాం? అది సమస్య. రాగము, ఇచ్ఛ, దుఃఖము అన్నంత వరకు పర్వాలేదు. కానీ బ్రహ్మానందం పరమ సుఖదం అంటూ మళ్ళీ దీనికి సుఖం ఆపాదింపబడుతోంది అని అంటే దానికి అర్థం ఏమిటి అన్నప్పుడు ఇక్కడ విశేష సుఖం, ఆ బ్రహ్మానంద సుఖం కాదు, వచ్చిపోయేటువంటి సుఖం, వృత్తిజన్య సుఖం. అది ఎలా పుడుతుంది అంటే, ఎలా ఉంటుంది అంటే, నాకు అప్పుడెప్పుడో చాలా హాయిగా ఉండేది అని అంటూ ఉంటారు కదా. 2 ఏళ్ల క్రితం అప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను అని అంటారు. అంటే 2 ఏళ్ల క్రితం ఆనందంగా ఉన్నాను అని అన్నారు. చూసారా? అది వృత్తిజన్య ఆనందం. కానీ ఇప్పుడు లేదు. ఆత్మ విషయంలో సుఖం అన్నది వృత్తిజన్య సుఖం కాదు. వృత్తిజన్యము అంటే తత్వబోధలో మనం చూసాం. ఆ సుఖం ఎలాంటిది అంటే ప్రియ మోద ప్రమోద. దీన్ని తత్వబోధలో మనం చెప్పుకున్నాం. ప్రియవృత్తి, మోదవృత్తి, ప్రమోద వృత్తి, ఆ విధంగా చెప్పుకున్నాం. ప్రియమోద ప్రమోదాల వల్ల కలిగేటువంటి జన్య సుఖం. ఆ ప్రియమోద ప్రమోదాల గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రియ అంటే నచ్చిన విషయం గురించి వినడం ద్వారా వచ్చిన సుఖం. మోదము అన్నప్పుడు ఆ వస్తువు దగ్గరికి వెళ్ళడమో, ఆ వస్తువు మన దగ్గరికి రావడమో, అది మోదం. ప్రమోదము అన్నప్పుడు ఆ సుఖాన్ని ఆ వస్తువు నుంచి నేరుగా అనుభవించినప్పుడు వచ్చేటువంటి సుఖం. ఇది వృత్తి సుఖం అని అంటారు. మీకు మామిడి పండు అంటే చాలా ఇష్టం. మీ స్నేహితుడు మీకు చాలా ఇష్టమైనటువంటి నూజివీడు రసాలను ఈరోజు తెస్తున్నాను అని మీకు ఫోన్ చేశాడు. అప్పుడు మీకు ఆనందం కలుగుతుందా లేదా? అలా కలిగినటువంటి సుఖం పేరు అది ప్రియం. ఆ తర్వాత ఆ స్నేహితుడు సాయంత్రం వచ్చి ఆ మామిడి పండులను టేబుల్ మీద పెట్టాడు. అప్పుడు వచ్చేటువంటి ఆనందం, దాన్ని మోదము అని అంటాం. ఆ తర్వాత అది కూడా సుఖమే కదా. దాని తర్వాత మీరు ఆ పళ్ళను కడిగి ఆ రసాలను ఆస్వాదిస్తున్నారు. అది ప్రమోదము. ఈ ప్రియ మోద ప్రమోదాల వల్ల జన్మించినటువంటి ఆనందం, ఆ ఆనందం ఆత్మానందం కాదు, ఆత్మసుఖం కాదు. ఇది సుఖం తారతమ్య సుఖం, సవిశేష సుఖం. తారతమ్య సుఖం అన్నప్పుడు అది ఎలాగా అంటే, ఒక సుఖంతో పోల్చినప్పుడు మరొక సుఖం ఎక్కువగా ఉండొచ్చు. అది ఎలాగా అంటే, మామూలు థియేటర్లో ఒక సినిమా చూస్తే దానివల్ల వచ్చేటువంటి ఆనందం ఒకటైతే, మల్టీప్లెక్స్లో ఆ డాల్బీ సౌండ్ సిస్టంలో ఉన్నటువంటి హాల్లో చూడడం ఆ ఆనందం వేరు. అలాగే పాటను ఒక మామూలు టేప్ రికార్డర్లో వింటే ఒక రకమైనటువంటి సుఖం. అదే ఇప్పుడు కొత్త కొత్త సిస్టమ్స్ అన్నీ వచ్చాయి, వాటిలో వింటూ ఉంటే, ఆ సర్రౌండ్ సిస్టమ్స్లో వాటిల్లో వింటూ ఉంటే ఇంకా ఎక్కువ సుఖం. దాన్ని తారతమ్య సుఖము లేదా సవిశేష సుఖము అని అంటారు. ఆ సుఖాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఆ సుఖాలన్నీ కూడా బుద్ధి ధర్మాలు, ఇక్కడ ఆ విధంగా చెప్పారు. కానీ వాటిని మనం మనస్సు ధర్మము అని అంటాం. ఏదైతేనేమి, రాగేచ్ఛా సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే. ఇవి మనోబుద్ధి ధర్మాన్ని అని పెట్టుకుందాం. ఇక్కడ సచ్చిదాత్మని అమల అద్యస్యంత్య, ఇవన్నీ కూడా ధ్యానానికి పనికొచ్చేటువంటి విషయాలండి. ఈ ఆనందం అంతా కూడా నిజమైన ఆనందం కాదు, ఆత్మానందం కాదు, సవిశేష సుఖము. వీటి వల్ల నేను సుఖపడ్డమేమిటి?
ఈ మనస్సు బుద్ధి ఏవో సుఖంగా ఉంటున్నాయి, కానీ నేను మాత్రం సచ్చిదానంద ఆత్మను, నాకు వీటితో సంబంధం లేదు. రాజుకు సేవకుడిలా ఇవన్నీ కూడా నన్ను సేవిస్తున్నాయి. అలాగే అష్టావక్ర గీతలో ఈ విషయాలే చెప్పారు. జనకులు వారు ప్రశ్నిస్తారు. అందులో జనక మహారాజు బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, నేను బద్ధుడిగా ఎప్పటిదాకా ఉంటాను, నేను ముక్తుణ్ణి ఎప్పుడవుతాను అని అడిగినప్పుడు అష్టావక్రుల వారు అంటారు, బద్ధో బద్ధాభిమానస్య ముక్తాభిమాని ముక్తోహి. నువ్వు బద్ధ అభిమానివి అయితే బద్ధుడివి, నువ్వు ముక్తాభిమానివి అయితే ముక్తుడవు. అభిమాని అంటే తాదాత్మ్యత చెందినటువంటి వాడు. ఇక్కడ బద్ధ అభిమాని అంటే అర్థం ఏమిటి? దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెందితే నువ్వు బద్ధుడవు. మరి ముక్తుడువు ఎప్పుడు అన్నప్పుడు ముక్తాభిమాని ముక్తోహి, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మతోటి బద్ధుడు అయి ఉంటే అప్పుడు నువ్వు ముక్తుడవు. ఈ శ్లోకాలన్నీ కూడా వినడం కాదండి, ఇవన్నీ కూడా మనం విచారణకు ఉపయోగపడుతూ ఉండాలి. ధ్యానం చేసినప్పుడు ఏ ధ్యానమైనా చెయ్యండి, కానీ ఈ విచారణ అంతా కూడా మన లోపలికి వెళుతూ ఉండాలి. ఇవన్నీ కూడా నా చుట్టూ తిరుగుతున్నటువంటి నా సన్నిధి మాత్రం చేత ఇవన్నీ కూడా వాటి పనులు చేసుకుంటున్నాయి. నేను ప్రకాశిస్తున్నటువంటి వాడిన కాదు, ప్రకాశింపజేసేటువంటి వాడిని. ప్రతిబింబ చైతన్యం చేత ప్రకాశిస్తున్నటువంటి పదార్థం నేను కాదు, ప్రకాశింపచేస్తున్నటువంటి వాస్తవమైనటువంటి చైతన్యాన్ని నేను. కాబట్టి ఇవన్నీ కూడా వాటి మీద ఆరోపింపబడుతున్నాయి. ఇక్కడ మళ్ళీ నైయాయకులు ఒక వివాదాన్ని లేవనెత్తుతారు. నైయాయకులు అంటే మన వేదాంతాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, సాంఖ్యులు. అలాగని వాళ్ళు ఏదో కావాలని విరోధించడం కాదు, వాళ్ళ విచారణ ఆ విధంగా ఉంటుంది. ఆ తర్వాత న్యాయశాస్త్రంతో మాట్లాడేటువంటి వాళ్ళు నైయాయకులు. ఆ తర్వాత బౌద్ధులు, జైనులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ వివాదాలు లేపుతూ ఉంటారు. అయితే ఈ వివాదాలు ఎప్పుడు తెస్తారో మనకు తెలియదు. కానీ శంకర్ల వారు ఏం చేస్తారు అంటే, వాళ్ళు ప్రశ్న వేయకముందే, ఆ విధంగా వివాదాన్ని తేకముందే దానికి వారు జవాబు చెప్పేస్తారు. కాబట్టి శంకర్ల వారి సాహిత్యంలో ఉన్నటువంటి గొప్పదనం ఇది. శంకర భాష్యం గనక మీరు చదివితే అందులో ప్రశ్న కూడా వారే వేస్తారు. ముందు ప్రశ్న వేస్తారు, ఇది సాంఖ్యుల యొక్క వివాదము, దానికి సమాధానం ఈ విధంగా ఉంటుంది అని చెప్తారు. ఇది బౌద్ధులు లేవనెత్తేటువంటి వివాదము, లేదా చారువాకుల యొక్క వివాదము, దానికి సమాధానం ఇది అని చెప్పి రాస్తారు. కాబట్టి ఇక్కడ కూడా అలాంటి వివాదాన్ని ఒకటి చూపిస్తున్నారు. నైయాయికులు ఏమంటారు అంటే, రాగము, ద్వేషము, సుఖము ఇవన్నీ కూడా మనసు బుద్ధి యొక్క ధర్మాలు కావు, ఆత్మధర్మాలే. ఆత్మ నిర్గుణం కాదు, సగుణమే అని వాళ్ళు అంటారు. అది వాళ్ళ యొక్క సిద్ధాంతం. శంకర్ల వారు దాన్ని ఇప్పుడు ఖండిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆత్మధర్మాలు కావు అని మళ్ళీ ఇక్కడ అన్వయ వ్యతిరేక పద్ధతినే వాడుతున్నారు. ఇక్కడ బుద్ధి, మనస్సు ఈ రెండింటినీ కలిపి చెప్పుకుందాం. ఈ రెండు ఉన్నటువంటి జాగ్రత్తావస్థలో, ఈ రెండు ఉన్నటువంటి స్వప్నావస్థలో ఈ రాగము, ఇచ్ఛ, సుఖము ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఈ బుద్ధి మనస్సు లేనటువంటి సుషుప్తి అవస్థలో రాగద్వేషాలు ఉన్నాయా అని అడుగుతారు. ఇప్పుడు ఒక ఆవిడ నిద్రపోతోందండి,
ఆవిడికి బొద్దింక అంటే ఎంతో భయం. ఆ బొద్దింక కానీ తీసుకువచ్చి ఆవిడ చేతిలో పెట్టండి, నిద్రపోతున్నప్పుడు ఆవిడ చేతిలో పెట్టండి, ఇంకో చేతిలో 10,000 రూపాయల కట్టన పెట్టండి. అలా పెట్టినప్పుడు ఆవిడ జారి కింద పడిపోతుందే తప్ప అయ్యో 10,000 వచ్చాయని చెప్పి పట్టుకోదు. అయితే పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి, నిద్రపోతోందా లేదా అన్నది చూసి పెట్టాలి, లేకపోతే మీ 10,000 పాయే. అప్పుడు బొద్దింక విషయంలో కూడా ఆవిడేమీ ద్వేషం లేదు. ఆవిడ లేస్తే చీచి అని పడేస్తుంది కానీ విదిలించుకుంటుందేమో, కానీ నిద్రపోతున్నంతసేపు అక్కడ రాగము లేదు, ద్వేషము లేదు. అంటే సుషుప్తి అవస్థలో అక్కడ మనస్సు బుద్ధి లేవు. మనస్సు బుద్ధి విలీనమైనటువంటి స్థితిలో రాగద్వేషాలు ఉన్నాయా? ఇది శంకర్ల వారి ప్రశ్న. లేవు. బుద్ధి మనస్సు ఉన్నప్పుడు రాగద్వేషాలు ఉన్నాయి, బుద్ధి మనస్సు లేకపోతే రాగద్వేషాలు లేవు. అప్పుడు ఈ రాగద్వేషాలు ఎవరికి సంబంధించినవి? ఇప్పుడు ఓ పార్టీకి వెళ్ళారండి, ఆ పార్టీలో ఫలానా సుబ్బారావు గారు ఉన్నప్పుడు మంచి సువాసన, సెంటు వాసన వస్తుంది. ఆయన లేనప్పుడు ఆ సెంటు వాసన ఉండడం లేదు. అప్పుడు ఆ సెంటు వాసన ఎవరికి సంబంధించినది? ఆ పార్టీ అంతా సుగంధం ఉన్నది అని అంటారా? అలా అనడానికి లేదు. అది ఒకళ్ళకి ప్రత్యేకమైనటువంటి వారికి చెందినటువంటి సెంటు వాసన. అలాగా రాగద్వేషాలు ఉన్నటువంటి వాడు ఉంటే సువాసనో కంపో ఏదో ఆ వ్యక్తి లేకపోతే ఏ సమస్య లేదు. అయితే ఆ రాగద్వేషాలు ఎవరికి సంబంధించినవి అంటే వాడికి సంబంధించినవే అని ఇక్కడ నిరూపిస్తున్నారు. బుద్ధౌ సత్యాం రాగేచ్ఛా సుఖ దుఃఖాది ప్రవర్తతే. ఇక్కడ సత్యం అన్నప్పుడు సత్యము అసత్యము అని కాదు, బుద్ధి ఉన్నప్పుడు ఆ రాగద్వేషాలన్నీ కూడా ఉన్నాయి. బుద్ధౌ అసత్యం నా రాగాదయ. బుద్ధి కనుక లేకపోతే ఆ రాగద్వేషాలు ఏమీ లేవు. కాబట్టి ఈ రాగద్వేషాలన్నీ కూడా ఆత్మకే చెందినవి. అయితే ఆ సుషుప్తిలో కూడా కల్లోలం అన్నది ఒకవేళ ఉంటే, కల్లోలం అన్నది ఎప్పుడు కూడా వేధిస్తూ ఉండాలి. కానీ ఆ దేవుని దయ వల్ల సుషుప్తిలో మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. తాత్కాలికంగా ఈ వ్యక్తిత్వం అన్నది లయం అవడం చేత అప్పుడు మిమ్మల్ని పిలిచినా కూడా మీకేమీ తెలియదు. మీకు ఉన్నటువంటి పరువు, ప్రతిష్ట, బిరుదులు ఏవి కూడా మీకు తెలియవు. మామూలుగా ఏ చిన్న మాట అన్నా కూడా మీరు పట్టించుకునేవారు. కానీ ఆ సమయంలో మిమ్మల్ని బండబూతులు తిట్టినా కూడా మీకు ఏమీ తెలియదు. అయితే ఈ ఆత్మ జాగ్రత్తావస్థలోనూ ఉన్నది, స్వప్నావస్థలోనూ ఉన్నది, సుషుప్తిలోనూ ఉన్నది. ఆత్మ సుషుప్తిలో ఉన్నది, కానీ అక్కడ రాగద్వేషాలు లేవు. జాగ్రత్తావస్థలో మనస్సు బుద్ధి ఉన్నది, రాగద్వేషాలు ఉన్నాయి. స్వప్నావస్థలో మనస్సు బుద్ధి ఉన్నది, రాగద్వేషాలు ఉన్నాయి. సుషుప్తిలో మనస్సు బుద్ధి లేవు, అలాగే రాగద్వేషాలు కూడా లేవు. అంటే ఈ రాగద్వేషాలు ఎవరికి చెందినవి? మనస్సుకి బుద్ధికి చెందినవి. కాబట్టి నైయాయకులారా తమరు ఇక దయచేయండి, అలా వారికి సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ గుణాలన్నీ కూడా మనోబుద్ధులకు సంబంధించినవి. నాతో ఆత్మనః, ఆత్మవి కావు. అధ్యాసతో ఏమవుతోంది అంటే అహం రాగి, అహం సుఖి, అహం దుఃఖి అని అంటున్నాం, కానీ అది నేను కాదు. కాబట్టి ఈ సాధన చేసేవాడు కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసినవి ఉన్నాయి. జీవితంలో సుఖము, రాగము, దుఃఖము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీటి నుంచి మీరు తప్పించుకుందాం అని అనుకుంటే అవి ఎక్కువ అవుతాయి తప్ప తగ్గవు. మరి నన్ను ఏం చేయమంటారు అంటే సుఖం వస్తే రానివ్వండి, కానీ నేను సుఖీ అని అనుకోకండి. దుఃఖం వచ్చినా రానివ్వండి, కానీ నేను దుఃఖిని అని అనుకోకండి.
రాగం వస్తే రానివ్వండి, కానీ నేను రాగి అని అనుకోకండి. ద్వేషాన్ని కూడా వస్తే రానివ్వండి, కానీ నేను ద్వేషిని అని అనుకోకండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రారబ్ధవశాన వచ్చేటువంటివి. ఎందుకంటే ఏదైతే నాకు అతి ఇష్టమో దాని మీద మీకు అసహ్యం ఉండవచ్చు, ద్వేషం ఉండవచ్చు. మరి నాకు అంత ఇష్టమైనది మీరు దాన్ని చూస్తేనే పారిపోతున్నారేమిటి? ఎందుకు అలాగ జరుగుతోంది అంటే నా ప్రారబ్ధం అలా ఉన్నది, మీ ప్రారబ్ధం అలా ఉన్నది. కాబట్టి ప్రారబ్ధం అనేటువంటి నదిలో మీ పడవని ఉండనివ్వండి, కానీ ఆ పడవలోకి నీటిని రానివ్వకండి. ఏదైనా మీకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను సచ్చిదానంద ఆత్మను అని అనుకోండి. ఇదంతా కూడా ఒక నాటకం. అయితే సమస్య ఎక్కడొస్తోంది అంటే ఆ నాటకాన్ని ఆడి 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 అందులో అలా మునిగిపోతున్నాం. ఆడడం ఏమిటండి, చూస్తూ కూడా మునిగిపోతున్నాం. అవునా కాదా? సినిమా చూస్తూ మనలో ఎంతమంది ఇన్వాల్వ్ అయిపోవడం లేదండి? నాటకం ఆడడం వదిలిపెట్టండి, చూడ్డంతో ఎంతమంది ఆడవడం లేదు, ఉద్విగ్నతకు లోనవ్వడం లేదు. పోనీ చూస్తున్నంతసేపు అలా అంటే బయటకు వచ్చిన 1-2 గంటల దాకా కూడా చిరంజీవి సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత చూడండి, ఆ సినిమాకి వెళ్ళినప్పుడు మామూలు సుబ్బయ్య, వచ్చేటప్పుడు గంట సేపటి దాకా వాడు చిరంజీవి సుబ్బయ్య. అంతా చిరంజీవి స్టైలే. ఆ బండి తీయడం, కాలర్ ఎగరేయడం, ఆ మోటార్ సైకిల్ నడపడం, అదంతా కూడా చిరంజీవి సుబ్బయ్య. చిరంజీవి సుబ్బయ్య అంటే మళ్ళీ అదేదో ఆశీర్వదిస్తున్నాను అని కాదు. వాడు చిరంజీవిలాగా, హీరో చిరంజీవిలాగా తయారవుతాడన్నమాట. కాబట్టి అలాగ నటించడం పక్కన పెట్టండి. 2 గంటల సినిమాలు చూసే నువ్వు ఆ విధంగా తయారవుతూ ఉంటే జన్మ జన్మలుగా అజ్ఞానంలో పడి ఉన్నప్పుడు ఆ తాదాత్మ్యత ఎంత గట్టిగా ఉంటుందో ఆలోచించండి. ఎంత విన్నా సరే, తత్వబోధ విన్నాం, ఆత్మబోధ వింటున్నాం, ఎంతైనా సరే మళ్ళీ ఆ కుక్కతోక వంకరే. కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగరూకతతో ఉండాలి, చాలా జాగ్రత్తగా అధ్యయనం అన్నది జరగాలి. మళ్ళీ అధ్యయనం ఒకటే సరిపోదు, శ్రద్ధాభక్తి ధ్యాన యోగాదివై. మీరు ఇవేవి చేయకుండా కేవలం అధ్యయనం అనే కూర్చుంటే మీరు అహంకారులు అవుతారు తప్ప అప్పుడు మీ యాత్ర ఇంకా దరిద్రంగా ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు పర్వాలేదు, ఇక్కడికి అంటే వేదాంతానికి వచ్చిన తర్వాత మీకు మిగతావన్నీ కూడా చిన్నపిల్లల ఆటలాగా అనిపిస్తాయి. ఏమిటి జపం, ఏమిటి తపం, చిన్నపిల్లల్లాగా అని అనుకుంటారు. కానీ వేదాంతం వంట పట్టగా ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే అన్నట్టు సామెతలాగా కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడిపోయిందిట, ఆ విధంగా తయారవుతుంది. కాబట్టి నియమంగా సాధన చేస్తూ ఉండాలి. అవన్నీ కూడా కేవలం వింటే బుర్రలోకి ఎక్కేటువంటివి కాదు. దీనికి అంతఃకరణ శుద్ధి చాలా కావాలి. అంతఃకరణ శుద్ధి అయ్యేంత వరకు ఇది వంట పట్టేది కాదు. నియమిత పూజ, దాని తర్వాత ఏదో కొంచెం ధ్యానం, ఆ తర్వాత పుస్తక పఠనం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ అధ్యయనం గనక చేస్తే అప్పుడు ఈ తాదాత్మ్యత అన్నది పోతుంది. అందుకోసమే శంకర్లు వారు భజగోవిందంలో మనసి విచింత్యయ వారం వారం, మళ్ళీ మళ్ళీ వీటి గురించి ఆలోచిస్తూ ఉండు. ఏదో ఒకసారి కాదు, మళ్ళీ మళ్ళీ. ఎందుకు మళ్ళీ మళ్ళీ అంటే ఈ తాదాత్మ్యం అన్నది ఎంత లోతుగా వెళ్ళింది అంటే జన్మ జన్మలుగా అలా చేయడం వల్ల అంత గట్టిగా ఉన్నది. ఇప్పుడు ఏదో ఒక పాత్ర మీద దుమ్ము పడింది అనుకోండి, అప్పుడు దాన్ని ఉఫ్ అని ఊస్తే పోతుంది.
లేకపోతే కొంచెం సేపు అయితే తుడిస్తే పోతుంది. కానీ 4 రోజులైందనుకోండి, ఆ దుమ్ముని గుడ్డతో పెట్టి తుడవాలి. అలా కాకుండా మీరు ఏదో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు, వెళ్ళే ముందు ఆ పాత్రను కడగలేదు, వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాత్రని శుభ్రం చేయాలి అంటే ఉప్పు అన్నా పోదు, తుడిచినా పోదు, బ్రాసో పెట్టిన తోమినా పోదు. ఏం చేయాలి? పనిగా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం పాత్రలు తోముతున్నప్పుడల్లా కూడా దీన్ని ఒకసారి తోముతూ ఉండాలి. అలాగ ఒక నెల్లాళ్ళు తోమితేనే కానీ అప్పుడు మీ అదృష్టం బాగుంటే అది పోతుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం మీరు సాధన చేస్తూనే ఉండాలి. వాస్తవానికి ఈ గుణాలన్నీ కూడా దేహేంద్రియ మనోబుద్ధులవే కానీ తన మీద వీడు ఆరోపించుకుంటున్నాడు. అయితే బాగానే ఉంది, కానీ నా నిజస్వరూపమైనటువంటి ఆత్మ ఎటువంటిది, ఆ వ్యవహారం ఏమిటి అంటే దాన్ని తర్వాత శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. దాన్ని మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ, నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.